ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ సమాధానం కలుగును గాక. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, కానీ గాడ్ ప్రెజెన్స్ ని అనుభవించలేకపోతున్నావు. దానికి కారణం ఏంటో నేను చెప్తాను. ఇది ఔటర్ ప్రాబ్లం కాదు, ఇది నీ ఇన్నర్ ఇష్యూ. మనిషి దేవుని ఇమేజ్ లో క్రియేట్ అయ్యాడు అంటే న్యాచురల్ గానే గాడ్ లో కనెక్షన్ కోసం డిజైన్ చేయబడ్డాడు అని అర్థం వస్తుంది అక్కడ. కానీ ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో మనిషి జీవితంలోకి, వెంటనే మనిషి పాపం చేయటం, దేవుని యొక్క ప్రెజెన్స్ నుంచి దాక్కోవటము, ఇలాంటివన్నీ చేయటం మొదలుపెట్టాడు. అంటే అది స్పిరిచువల్ డిస్కనెక్షన్ దేవునితో మొదలైంది. అంటే దేవునితో స్పిరిచువల్ డిస్కనెక్షన్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి. ఆదాము పాపం చేసిన వెంటనే దేవుడు మాట్లాడటానికి వచ్చినప్పుడు తను దాక్కున్నాడు. అది సిన్ యొక్క నేచర్. పాపం ఎప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిని టాలరేట్ చేయలేదు, దేవుని నుంచి దాక్కోమని చెప్తూ ఉంటుంది. అలానే మనసులో గిల్ట్ ని ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూనే ఉంటుంది, నువ్వు పాపివి, నువ్వు పాపివి అని. అప్పుడు నువ్వు స్లోగా దేవుని యొక్క స్వరాన్ని వినకుండా బ్లాక్ చేయబడతావు. ఎప్పుడైతే నువ్వు పవిత్రతను కోల్పోతావో, దేవుని సన్నిధి కాదు కదా, దేవుని యొక్క మాటని కూడా నువ్వు తీయలేకపోతూ ఉంటావు. చర్చిని చూస్తే దూరంగా పారిపోతావు. వాక్యాన్ని చదవమన్నా లేదా ప్రార్థన చేస్తున్నా నీకు అది ఇష్యూగా, ప్రాబ్లంగా, టాలరేట్ చేయనట్టుగా, ఏదో బోరింగ్గా నీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవిత్రత గురించి. పవిత్రత అంటే పర్ఫెక్ట్ అయిపోవటం కాదు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళటం. నీ హార్ట్, నీ మైండ్, నీ లైఫ్, నీ సోల్ గాడ్ విల్ తో, గాడ్ చిత్తంతో, దేవుని యొక్క చిత్తంతో కనెక్ట్ అవ్వటం. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే బ్రోకెన్ కనెక్షన్స్ ని రీస్టోర్ చేయటానికి. ఇక్కడ ట్రూత్ ఏంటంటే మనం గమనించాల్సింది, సిన్ మేక్స్ యూ హైడ్ ఫ్రమ్ గాడ్. పాపము దేవుడి నుండి దాక్కునేలాగా చేస్తుంది. ప్యూరిటీ మేక్స్ యూ రన్ టు గాడ్. పవిత్రత దేవుని దగ్గరికి పరిగెత్తేలాగా చేస్తుంది. నువ్వు దేవుడి దగ్గరికి రావాలి అంటే పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు. జస్ట్ టర్న్ బ్యాక్ అవ్వు, ఆటోమేటిక్ గా ఆయనతో కనెక్షన్ నీకు రీస్టోర్ అయిపోతుంది. రోగులకే వైద్యుడు అవసరం, ఇది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు పాపంలో ఉన్నావా అయితే నీకు ఖచ్చితంగా చర్చ్ అవసరం ఉంది, ప్రార్థన అవసరం ఉంది, ఒక పాస్టర్ అవసరం ఖచ్చితంగా ఉంది. సో నేను పాపిని అని దేవుడి దగ్గర నుంచి దూరంగా మాత్రం పారిపోకు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.